కూడా సో మనం ఇక్కడ కూడా మనం ఎన్ని రోజులండి మనం టిఎఫ్సి గ్లోబల్ మనం ప్రేయర్ మీటింగ్ 477th డే ఈ రోజు. సో 477 days మనము ఈ ప్రార్థన కోరికను మనం జరిపిస్తున్నాం ఇక్కడ. సో ఇది ఆషామాషి కాదు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు లేకుండా ఇది మనం చేయటం అసాధ్యం. దేవుని ఆత్మ నడిపింపు ద్వారా ఇది మనం చేయగలుగుతున్నాము, మీరు చేయగలుగుతున్నారు. ఎక్కడైతే దేవుడు తన ఆత్మ ద్వారా ప్రతి ఒక్క దేశంలో ఈ చివరి రోజుల్లో గొప్ప పరిశుద్ధాత్మ ఉద్యోగం తీసుకురాబోతున్నాడు. ప్రతి ఒక్క దేశంలో రాబోయే రోజుల్లో గొప్పగా దేవుడు తన మహిమను చూడబోతున్నాడు. ఆ దానికి సైన్ ఏంటంటే ఇప్పుడు ఈ జరగబోయే ప్రార్థనలు అన్నమాట. ఎక్కడ చూసినా ఆన్లైన్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, సంఘంలో కావచ్చు, మినిస్ట్రీలో కావచ్చు, ఎక్కడైనా కానీ మన పర్సనల్ ప్రార్థనలు కావచ్చు, మన పర్సనల్ ప్రేయర్లో దేవుడు మన లోపల ఒక ఆకలి, ఒక దప్పికను ఇచ్చాడు. ఏంటంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనకి మీరు కూడా ఆలోచించుకోవచ్చు. ఎప్పుడు లేని ఆశ మన లోపల పుడుతుంది అనమాట. ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. అది ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తున్న పిలుపు ఏంటంటే దేవుని రాజ్యానికి చాలా దగ్గరగా ఉన్నాం. హల్లెలూయా. దేవుని రాజ్యంలోకి వెళ్ళబోతున్నాం. అందుకనే దేవుడు చెప్పిన మాట ఏంటంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి ఈ చివరి రోజు. హల్లెలూయా. సో హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు మనము మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం మనం చూసినట్టయితే, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడు. ఎందుకు ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు శోధనలో మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. అంటే మనం మెలకుగా ఉండి ఎందుకు ప్రార్థన చేయాలి? మనం మెలకుగా ఉండటం అంటే ఏంటంటే ప్రార్థన లేని జీవితం అనే యొక్క లేజినెస్ ను మనం తీసివేసేయాలి. దేవుడు మేల్కొనమంటున్నాడు మనల్ని. ఈ చివరి రోజుల్లో తన సంఘమును మెలుకొండి అని దేవుడు పలుకుతున్నాడు పరలోకం నుంచి. గాడ్ ఈస్ కాలింగ్ హిస్ చర్చ్ టు రైజ్ అప్, టు వేక్ అప్ ఫ్రమ్ ద స్పిరిచువల్ స్లీప్. ప్రతి ఒక్క ఆత్మీయ నిద్ర నుంచి దేవుడు తన సంఘమును, తన బిడ్డలను మేల్కొనమంటున్నాడు ఈ చివరి రోజుల్లో. ప్రతి ఒక్కరిని, ఎవరైతే యేసుప్రభుని నమ్ముకున్నారో, ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నారో, గాడ్ ఈస్ కాలింగ్ టుడే ఇన్ దిస్ లాస్ట్ డేస్ టు రైజ్ అప్, టు వేక్ అప్ ఫ్రమ్ యువర్ స్పిరిచువల్ స్లీప్. ఎవ్రీ స్పిరిచువల్ ఫ్యాట్ నీడ్స్ టు బి కట్ డౌన్. ప్రతి ఒక్క ఆత్మీయ ఆ యొక్క ఫ్యాట్ అనేది, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆత్మీయ ఫ్యాట్ అనేది కట్ చేయబడాలి. కట్ చేయబడి దేవుని యొక్క సన్నిధిలో మనము మేల్కొని ఆ ఆత్మీయ లేజినెస్ అనేది తీసివేసి, బద్ధకం అనేది తీసివేసి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి మొరపెట్టాలి అని ప్రార్థించి. ఎందుకు మొరపెట్టాలంటే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు. మన జీవితంలో ప్రతి ఒక్క శోధన, మన పరిస్థితులు మనం అనుకోవచ్చు, మన జీవితంలో ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మన జీవితంలో ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి అంటే ఒక్కటి సైన్ అంటే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట, మెలకుగా ఉండి ప్రార్థన చేయి. నువ్వు శోధన ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయి. శోధనలు వస్తాయి, కానీ ఎందరైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారో, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తారు, దేవుని వాక్యాన్ని చదువుకుంటా, మెడిటేట్ చేసుకుంటా, దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రార్థన చేస్తారు, ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకొని ఆయన కృపా సింహాసనంలో మోకరించి ఎడతెగక ప్రార్థన చేస్తారో వారు నీతిమంతులై ఉంటారు ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా. నీతిమంతులకు కలుగు ఆపదలు ఎన్నో, వారన్నిటి నుండి దేవుడే విడిపిస్తాడు. ఆపదలు వస్తాయి, కానీ మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్క ఆపద నుంచి, ప్రతి ఒక్క శోధన నుంచి మనల్ని దేవుడు తప్పిస్తాడు. మనం ప్రార్థన చేయకపోతే ఆ శోధనలో మనం పడిపోతాం. మనం ప్రార్థన చేయకపోతే ఆ యొక్క పాపంలో పడిపోతాం. దీస్ ఆర్ ద లాస్ట్ డేస్. దేర్ ఇస్ ఎ డేంజర్ దట్ we can fall into sin easily when we don't pray. ఈ చివరి రోజుల్లో, ఈ లాస్ట్ డేస్ లో మనము మేల్కొని ఎడతెగక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయకపోతే పాపంలో పడే ఛాన్స్ ఉంటుంది, శోధనలో పడే ఛాన్స్ ఉంటుంది, కష్టాల్లో పడే ఛాన్స్ ఉంది, నష్టాల్లో పడే ఛాన్స్ ఉంటుంది. అవన్నిటిని మనం తప్పించుకోవాలంటే మేలుకుగా ఉండి ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మేలుకుగా ప్రార్థన చేయమని చెప్తుంది. దేవుని యొక్క ఆత్మ ద్వారా చెప్తున్న మాట ఇది. దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడి నేను చెప్తున్న మాట అంటే, ప్రతి ఒక్కరము మనం దేవుని యొక్క బిడ్డము ఈ చివరి రోజుల్లో దేవుని యొక్క రాజ్యానికి మనం సిద్ధపరచుకోవాలి. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, మన కుటుంబాన్ని సిద్ధపరచాలి, మన యొక్క సంఘాన్ని సిద్ధపరచాలి. మన ద్వారా అనేకులను దేవుని రాజ్యంలోకి నశించిపోయే ఆత్మలు తీసుకురావాలంటే మెలకుగా ఉండి మనము ఎడతెగక ప్రార్థన చేయాలి. ఆ పట్టుదలతో ప్రార్థన చేయాలి.
లేజినెస్ లోంచి బయటకు రావాలి, సోమరితనంలోంచి బయటకు రావాలి, స్పిరిచువల్ సోమరితనంలోంచి బయటకు రావాలి. ఆత్మీయమైన ఆ యొక్క పనికిరాని ఆ యొక్క ఫ్యాట్ అనేది మన జీవితం నుంచి కట్ చేయబడి సోమరితనం నుంచి బయటకి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ఎడతెగక కనిపెట్టి మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అయితే ప్రభు చెప్తున్న మాట మత్తయి సువార్త 26:41 మనం చూసినట్లయితే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. ప్రభు చెప్తున్న మాట, మన ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలని మనకి తెలుసు. ఎందుకంటే మన లోపల పరిశుద్ధాత్ముడు ఉంటాడు కాబట్టి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోంచి నెమ్మదైన స్వరంతో నువ్వు జీవం గల దేవుని బిడ్డవు లేచి ప్రార్థన చెయ్యి. ఆ యొక్క ఇన్స్పిరేషన్ వస్తుంది. మనం దేవుని యొక్క బిడ్డలం. ఆ దేవుని యొక్క ఆత్మ లేని వారం అయితే మనం దేవుని యొక్క బిడ్డలం కాదు. కానీ దేవుని యొక్క ఆత్మ గల వారము కాబట్టి మనం పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రేరేపించబడుతున్నాం. మన పర్సనల్ లైఫ్ ను మనం చూసినట్టయితే, మనం ఎప్పుడైనా వాళ్ళు ఆలోచించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి గుర్తు మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలు మనం ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయాలి, దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి అని ఆ యొక్క పిలుపు అనేది మనకు వచ్చేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నుంచి మనకి పలుకుతున్న మాట నెమ్మదైన స్వరముతో మన ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో తానే స్వయంగా నివసిస్తూ మన ఆత్మని తన ఆత్మతో ఏకం చేసుకొని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రార్థన చెయ్యండి, దేవుని వాక్యాలు చదవండి, దేవునికి చిత్తమనుసారంగా జీవించండి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించండి, దేవుని మార్గంలో జీవించండి, దేవుని రాజ్యానికి సిద్ధపడండి. ఇదన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనలోంచి నెమ్మదైన స్వరంతో మనతో మాట్లాడుతున్నాడు. మనం చూసినట్టయితే ఎప్పుడు మనకు తెలుస్తుంటది, మనకు తెలుస్తుంటది దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నెమ్మదైన స్వరంతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ స్వరాన్ని మనం క్యాచ్ చేయాలి, ఆ స్వరానికి మనం లోబడి మనము దేవుని సన్నిధిలో మనం దేవునికి సమర్పించుకోవాలి. ఆమేన్. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో చెప్తున్నప్పుడు మనము దేవుని యొక్క ఆత్మకి లోబడాలి. మన ఆత్మ మనతో చెప్తున్నప్పుడు మన ఆత్మ ద్వారా దేవుని యొక్క ఆత్మకు మనం లోబడినప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తాడు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, మన ఆత్మ సిద్ధమే, ఆత్మ రెడీగా ఉంది ప్రార్థన చేయడానికి. వి వాంట్ టు ప్రే, వి వాంట్ టు రీడ్ బైబుల్, వి వాంట్ టు ప్రే ఫర్ అదర్స్. మన వాక్యం చదవాలని మనకి తెలుస్తుంది, మనం ప్రార్థన చేయాలని మనకి తెలుస్తుంది, మన వాక్యం అనుసారంగా జీవించాలని తెలుస్తుంది, మన జీవితం ద్వారా దేవుని మహిమ పరచాలని తెలుస్తుంది, మనం బహుగా ఫలించాలి, తండ్రి బహుగా ఆశీర్వదించబడాలి మనకి తెలుస్తుంది. బట్ ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. దేవుడు చెప్తున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఈరోజు రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి మనం చదివినట్టయితే, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి మనం చదివినట్టయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దేవుని యొక్క ఆత్మ క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా, ఈ వాక్యం మీద రెఫరెన్స్ రాసుకోండి, మీ పర్సనల్ టైంలో మెడిటేట్ చేయండి. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము నియమముల నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా, ధర్మశాస్త్రము దేని చేయజాలకపోయెను దానిని దేవుడు చేసెను. దేవుడు ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో దేవుడు తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా, శిలువ మరణం ద్వారా తన ఆత్మను మనకిచ్చి, ఇప్పుడు అది దేవుడు తన ఆత్మ ద్వారా మన జీవితంలో చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, మనం ఆత్మానుసారంగా జీవించినట్టు దేవుడు చేస్తున్నాడు. 3వ వచనం చూసినట్టయితే, రోమియోలకు రాసిన పత్రిక 8:3 చదివినట్టయితే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీరం విషయముల మీద మనసుంతురు. శరీరం విషయం మీద మనసుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. మనం ఆత్మానుసారులు, ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మన లోపల నివసిస్తున్నాడు కాబట్టి we are a children of God. We are the children of God who have the Spirit of God in us.
పరిశుద్ధాత్మను కలిగిన వారం మనము. We are the children of Almighty God because we have the Holy Spirit of God in us. మనం ఆత్మానుసారులము, శరీరానుసారులము కాదు. శరీరానుసారంగా మనం నడవద్దు. ప్రభు చెప్తున్న మాట, శరీరానుసారంగా నడవద్దు. దేవుడు మనతో చెప్తున్న మాట, శరీరానుసారంగా నడవద్దు, ఆత్మానుసారంగా నడవండి అని మనతో దేవుడు చెప్తున్న మాట. శరీరానుసారులు శరీర విషయమైన మనసుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసుతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, అది నిత్య జీవానికి తీసుకెళ్లదు. మనము ప్రభువుని నమ్ముకొని కూడా ప్రభు అని పిలిచేవాడు ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. కానీ మన తండ్రి అయిన దేవుని చిత్తం జరిగించినప్పుడే మన పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. శరీరానుసారమైన మనసు మరణము కలగజేస్తుంది, నిత్య జీవం కలగజేయదు. మరణం అనేది ఈ భూలోకం పైన ఆశీర్వాదం లేకుండా ఆశీర్వాదం లేని అది కూడా ఒక రకమైన మరణమే. కానీ అన్నిటికంటే ఏంటిదంటే నిత్య జీవం లేకుండా చేస్తుంది. ఇఫ్ యు వాక్ అకార్డింగ్ టు ద ఫ్లెష్ we lose the salvation. God is speaking today. If you are walking according to the flesh, you lose the salvation, you lose eternal life. But if you are walking according to the Spirit of God, then we have eternal life, because we are sealed with the Holy Spirit, and Holy Spirit is the guarantee of our salvation until the day of redemption. పరిశుద్ధాత్మతో మనము ముద్రింపబడ్డాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక సంచకరువు, ఒక గ్యారంటీగా ఉన్నాడు. ఆయన మన రక్షణకు, మన నిత్య పరలోకంలో మన నిత్య జీవము కొరకు. హల్లెలూయా. అందుకే ఆత్మానుసారంగా మనం నడిపించబడాలి, శరీరానుసారంగా మనం నడిపించబడకూడదు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమై ఉన్నది. If you are walking according to the Spirit of God, if you are listening to the voice of the Spirit of God, దేవుని యొక్క ఆత్మ స్వరము ఈ రోజు మనం విన్నట్టయితే మెలకుగా ఉండి ప్రార్థన చేయమని దేవుడు పరలోకం నుంచి చెప్తున్నాడు. తన సంఘములకు, తన బిడ్డలకు అందరికీ ఈ రోజు చెప్తున్న మాట, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మని ఇప్పుడు ఈ మాట చెప్తున్న మాట, దేవుడు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఏది ఏమైనప్పటికీ, మన జీవితంలో ఏం జరుగుతున్నప్పటికీ, మన కుటుంబంలో ఏం జరుగుతుంది, మనము దేవుని సన్నిధిలో మనం మెలకుగా దేవునికి సమర్పించుకున్నప్పుడు, ప్రభువు మత్తయి సువార్త 26:41 ఇస్తుంటే, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి శోధన అయినా సరే ఆ పరిస్థితి నుంచి దేవుడు మనం తప్పిస్తాం. మన జీవితంలో ఎటువంటి కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు. బట్ వెన్ వి వేకప్ అండ్ ప్రే, వెన్ వి వేకప్ ఫ్రమ్ అవర్ స్పిరిచువల్ స్లీప్, మన ఆత్మీయ నిద్ర నుంచి మనం వేలుకొని మనం ఎడతెగక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఐఎమ్ షూర్ దట్ బికాస్ గాడ్స్ వర్డ్ ఇస్ షూర్, గాడ్స్ వర్డ్ ఇస్ ఎస్ అండ్ ఆమెన్. దేవుని యొక్క వాక్యము ఆమెన్ అయి ఉన్నది. దేవుని యొక్క వాక్యము ఎస్ అండ్ ఆమెన్. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనం వెళ్ళుకోకుండా ప్రార్థన చేసిన ప్రతి ఒక్క శోధన నుంచి తప్పించబడతాము. ఎందుకంటే మనము ఆత్మానుసారంగా నడిపించబడుతున్నాము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఆమేన్. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది. ఎలా అనగా శరీరానుమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. We are the children of God. We have to please God. We should not please the desires of the flesh. మనం శరీరానుసారంగా జీవించి మన శరీర విషయమైన మన వాటిలో సంతృప్తి పరచకూడదు. శరీర విషయం ఏమన్నా కావచ్చు, అది చాలా మంది పాపం అనుకుంటారు. కాదు, మన నోటితో ఏం మాట్లాడుతున్నాం, మన కళ్ళతో ఏం చూస్తున్నాం, మన శరీరంతో ఇట్లా ప్రవర్తిస్తున్నాము, ఈ ప్రతి ఒక్కటి శరీరానుసారంగా ఉంటుంది. సో మనం శరీరానుసారంగా నడవద్దు, ఆత్మానుసారంగా నడవాలని దేవుడు చెప్తున్నాడు. అయితే అది ఏ మాత్రము లోబడనేరదు. ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావం గలవారు, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు దేవుడు చెప్తున్నమాట, నీలో ఉన్న శరీర స్వభావం ఏంటో నీకు తెలుసు. దేవుడు ఈ రోజు నీతో నీకు చూపిస్తున్నాడు. ఇప్పుడు గాడ్ ఈస్ షోయింగ్ యూ టు యూ అండ్ టు మీ. నాకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాకు చూపిస్తున్నాడు, దేవుడు మీకు చూపిస్తున్నాడు. మనలో ఉన్న శరీరానుసారమైన మనస్సు ఏంటి? ఆ శరీరానుసారమైన మనసు దేవుని సంతోషపరచలేదు. దేవుని ఆత్మలు మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని ఆత్మ విషయమై నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఆత్మ విషయమై నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రభు చెప్తున్న మాట, శరీరానుసారంగా నడవద్దు,
ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అని దేవుడు చెప్తున్నాడు. అయితే దేవుడు శరీరానుసారంగా నడవద్దు, ఆత్మకు లోబడండి, ఆత్మకు లోబడి మెలకువగుండి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అయితే మనం చూసినట్టయితే ఇదే విషయము మనకి ప్రభువు తన రెండో రాకడ గురించి మాట్లాడుతూ మన మార్కు సువార్తలో 13వ అధ్యాయం మనం చూసినట్టయితే, మార్కు సువార్త 13వ అధ్యాయం మనం చూసినట్టయితే 13 నుంచి 32, 33 మనం చదివినట్టయితే, మార్కు సువార్త, థ్యాంక్ యూ జీసస్. ఆ దినము గూర్చియు, మార్కు సువార్త 13వ అధ్యాయము. నా వాయిస్ వినబడుతుందని? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అన్న, ప్రైజ్ ది లార్డ్ వినబడుతుంది. యా. సో మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం చూసినట్టే, ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైన ఎరుగరు. జాగ్రత్త పడుడి. యేసుప్రభు చెప్తున్నమాట, జాగ్రత్త పడు. లాస్ట్ డేస్ లో ప్రభువే చెప్తున్నమాట స్వయంగా. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ వీ జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు కదా. మనుషుడు అయితే ప్రభు చెప్తున్న మాట ఇక్కడ 33 వచనం వరకు, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మనలో ఉన్న ఆత్మీయ నేత్రములు తెరవబడాలి. ప్రభు స్వరంకు లోబడదాము, ప్రభు యొక్క స్వరంకు లోబడదాము, ఆత్మ స్వరానికి లోబడదాము. ఈ రోజు మనం చూసినట్టయితే ఈ 477 రోజులు మనం దేవుని యొక్క సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు, ఎంతగానో ప్రార్థిస్తున్నారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రార్థన చేస్తున్నారు. దిస్ ఇస్ ద కాల్, దిస్ ఇస్ ద సైన్ దట్ గాడ్ ఈస్ కాలింగ్ హిస్ చర్చ్ ఫర్ ప్రేయర్, ఫర్ ద ఎండ్ టైమ్ రివైవల్. దేవుడు తన సంఘమును పిలుస్తున్నాడు ప్రార్థనలో, ప్రార్థన చేయమని, ఎడతెగక ప్రార్థన చేయమని దేవుడు తన సంఘాన్ని పిలుస్తున్నాడు. దిస్ ఇస్ ద టైమ్. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు ప్రే ఫర్ 477 days without we are led by the Holy Spirit. It is not so easy. చాలా ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ అవుతుంది. It is not so easy. We are led by the Spirit of God to do this. We are praying because we are led by the Spirit of God. Every day we are led by the Spirit of God. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అయితే ఇది మన పర్సనల్ జీవితంలో, మన పర్సనల్ లైఫ్ లో కూడా ఎడతెగక మోకాల మీద ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్టయితే, కాబట్టి సడలిన మీ చేతులను, సడలిన మీ మోకాలను బలపరచుడని చెప్తున్నాడు ఈ రోజు ప్రభు. This is the word from heaven, word from the Holy Spirit of God. According to Hebrews 12th verse, therefore strengthen your feeble arms and weak knees, bow before the throne of grace of God, lift your hands and worship in spirit and in truth. God is calling his church, God is calling his children to pray in spirit, to worship him in spirit and in truth. ఆత్మతో సత్యంతో దేవుడు ఆరాధించాలని కోరుతున్నాడు. ఈ లాస్ట్ డేస్ లో సిద్ధపడదాము, దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడదాము. కాబట్టి సడలిన చేతులను, సడలిన మోకాలను బలపరచుడి, మోకాలను బలపరచండి. మోకాలకు అంటిన దుమ్మును వెళ్ళగొట్టేసి దేవుని సన్నిధిలో మనం దేవుని మోకాలకున్న లేజినెస్ తీసివేసి, చేతులకున్న లేజినెస్ తీసేసి, మన శరీరంకున్న లేజినెస్ తీసివేసి, మన ఆత్మకున్న లేజినెస్ తీసేసి, మన ఆత్మకున్న స్పిరిచువల్ ఫ్యాట్ అనేది తీసివేసి దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, నీ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచు. ఇంతకాలం జీవించి, ఇంతకాలం నిన్ను నమ్ముకొని చివరికి నేను నీ పరలోక రాజ్యంలో ప్రవేశించకపోతే, చివరికి నా కుటుంబం నీ పరలోక రాజ్యంలో ప్రవేశించకపోతే, ఇప్పటి వరకు నేను ఇట్లా జీవించకూడదు ఎందుకు ప్రభువా? When we make this decision before the throne of grace of God, then we become very serious about our salvation. మనం ఎప్పుడైతే ఈ విషయం గురించి మనం జాగ్రత్త పడతామో, తెలుసుకుంటామో, దేవుని యొక్క సన్నిధిలో మనం దేవునికి సమర్పించుకుంటాము. ఆమేన్. సో according to యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, therefore submit to God, resist the devil and he will flee from you. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ప్రభు చెప్తున్న మాట యాకోబు రాసిన పత్రిక ప్రకారం 4వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుడికి లోబడమని దేవుడు చెప్తున్నాడు. We have to submit ourselves into the hands of God.
when we submit ourselves into the hands of God, we are obeying God. ఎప్పుడైతే మనం దేవునికి మన జీవితాన్ని మనం సమర్పించుకుంటున్నామో, ఎప్పుడైతే మన కుటుంబాన్ని దేవుని యొక్క హస్తముల కృపాహస్తములు సమర్పించుకుంటున్నామో, మన కుటుంబాన్ని మన జీవితాన్ని ప్రభు యొక్క కృపాహస్తం సమర్పించుకుంటున్నామో, మనం దేవునికి విధేయత చూపిస్తాం. అండ్ ఒబీడియన్స్ ఇస్ బెటర్ దాన్ సాక్రిఫైస్. బైబుల్ సేస్ విధేయత బలుల కంటే శ్రేష్టమైనది. సో obedience is better than sacrifice. When we are submitting to God, we are obeying God. When we are submitting into the hands of God, we are obeying God, and it means that we are obeying to the voice of the Holy Spirit, and we are led by the Spirit of God. అప్పుడు దాని అర్థం ఏంటది, మనం రోమియోకి ఇప్పుడు చదివిన రోమియోకి రాష్ట్రపతి 8వ అధ్యాయం చదివినట్టు ప్రకారము ఆత్మానుసారంగా నడుస్తున్నాం. వెన్ వీఆర్ సబ్మిటింగ్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క హస్తములకు మనల్ని సమర్పించుకున్నప్పుడు, మన కుటుంబాన్ని సమర్పించుకుంటున్నప్పుడు, మనం దేవుని యొక్క ఆత్మ స్వరము విని దేవుని యొక్క ఆత్మానుసారంగా మనం నడుస్తున్నాము. మనం ఎప్పుడైతే దేవుని యొక్క జీవితాలు మనం మన కుటుంబాన్ని సమర్పించుకుంటున్నామో, దేవుని యొక్క హస్తములకు మనం సమర్పించుకుంటాం, మన కుటుంబాన్ని సమర్పించుకుంటున్నామో, దాని అర్థం ఏంటంటే వీఆర్ డిసైడెడ్ టు సే నో టు నెగ్లిజెన్స్. వీఆర్ డిసైడెడ్ సే నో టు we have decided saying no to ignorance, negligence or laziness. దానికి నో చెప్పేసి మనము మేల్కొని, ఎప్పుడైతే మన దేవుని చేతులకు మనం సమర్పించుకున్నామో, మనము దేవుని యొక్క హస్తం సమర్పించుకొని మనం మెలకుగా ఉండాలి, ప్రార్థన చేయాలి అని మనం దేవుని హస్తం సమర్పించుకో. we are submitting into the hands of God as a living sacrifice. సజీవ యాగముగా దేవుని యొక్క హస్తములకు మనం సమర్పించుకుంటున్నాం. ఆమేన్. దేవుని యొక్క హస్తములను మనం సమర్పించుకుంటున్నాం. We have to submit to God. We have to discipline and humble ourselves in the sight of God. మనం దేవునికి సమర్పించుకోవాలి, మనల్ని మనం డిసిప్లైన్ చేసుకోవాలి, మనం దేవుని యొక్క సన్నిధిలో, కృపా సింహాసనముల దేవుని యొక్క పాదముల దగ్గర మనం తగ్గించుకొని, దేవుని యొక్క పాదముల దగ్గర మనం తగ్గించుకొని దేవుని దగ్గరకు వచ్చినట్టయితే, దేవుడు when we draw near to God will draw near to us. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తానే స్వయంగా మన దగ్గరకు వస్తాడు. ఆమేన్. మనము when we submit, మనం దేవుని యొక్క సమర్పించుకుంటున్నప్పుడు we are disciplined. మనం డిసిప్లైన్ చేసుకుంటున్నాం. A disciple of Lord Jesus Christ should discipline himself and herself and walk in the way of God. Disciple of Lord Jesus Christ ఉండాల్సింది డిసిప్లైన్. ప్రభువైన యేసుక్రీస్తుకి ఒక శిష్యులకు ఉండాల్సింది డిసిప్లైన్. When we are submitting into the hands of God, when we are obeying the voice of the Holy Spirit, we are the disciples of Lord Jesus Christ. And when we are the disciples of Lord Jesus Christ, మనము ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్నామో, మనం బహుగా ఫలిస్తాము. మనం క్రీస్తునందు ఉండాము, క్రీస్తు యొక్క మాటలు మనలో ఉంటాయి. మనం క్రీస్తు వి అబైడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మనం ఉండి మనం బహుగా ఫలించి తండ్రైన దేవుని మహిమపరిచే విధంగా జీవిస్తున్నాం. హల్లెలూయా. తండ్రైన దేవుని మహిమపరిచే విధంగా మనం జీవిస్తాం. A disciple of Lord Jesus Christ should discipline himself. A person who is called disciple of Lord Jesus Christ must discipline in every area of life, not only spiritual life, in physical life, in thought life, in word life, in every area of life. We, as the disciple of Lord Jesus Christ, we have to discipline ourselves. Without discipline, you can never be called as disciple. Praise the Lord. Hallelujah. Amen. When we are disciplining ourselves, మనం యేసుప్రభు యొక్క డిసైపుల్ అంటే మనం డిసిప్లైన్ చేసుకోవాలి మన జీవితాన్ని. మనం ఎప్పుడైతే యేసుప్రభు యొక్క డిసైపుల్ గా మనం డిసిప్లైన్ చేసుకుంటామో, మనం యేసుప్రభు యొక్క డిసైపుల్ అయి ఉంటాము, యేసుప్రభు యొక్క శిష్యులం అయి ఉంటాము, యేసుప్రభు యొక్క యేసుప్రభు యొక్క శిష్యులము, ఆయన గొర్రెలమై ఉంటాం, ఆయన వెంబడించి, ఆయన మార్గంలో నడిచి, ఆయన యొక్క బిడ్డలం, ఆయన పోలి నడిచి వారిమై ఉంటాము. ఎప్పుడైతే మనం యేసు ప్రభు యొక్క శిష్యులుగా డిసైపుల్ గా ఉంటామో, మనకి డిసిప్లిన్ అని వస్తుంది. ఆమేన్. ఆమేన్. డిసిప్లిన్ కావాలి. డిసిప్లిన్ లేకపోతే we can never be disciple. హల్లెలూయా. మనం చూసినట్లయితే మన ఆఫీస్ వర్క్లకి, మన బిజినెస్ పనులకి ఆన్ టైం లాగిన్ చేస్తాం, ఆన్ టైం పోతాము. బట్ దేవుని యొక్క సన్నిధిలో కూడా మనం అదే డిసిప్లిన్ కావాలి, అదే డిసిప్లిన్ కావాలి. ఎవ్రీడే ఒక ప్రెజెంట్ అనేది పడాలి. దేవుని యొక్క వాక్యం చదువుతున్న ప్రెజెంటెన్స్ ఉండాలి. ఏదో ఒక పాట పాడాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు, ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ యాక్టివిటీ, బట్ వీఆర్ వర్షిపింగ్ గాడ్ బికాస్ హీ లవ్స్ us so much and we are loving him back with his love. మన ప్రేమతో మనం దేవుని ప్రేమించట్లేదు, ఆయన మనకి ఏమైతే ప్రేమించాడో ఆయన ప్రేమతోనే మనం తిరిగి ఆయనను ప్రేమిస్తాం.
ఆమేన్. Amen. మనకి దేవుడిచ్చిన ప్రేమతో తిరిగి మనల్ని దేవునికి ప్రేమిస్తాం. మనకి దేవుడు ఏమైతే మనకి చేశాడో, మనకి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకి ఇచ్చిన రక్షణను బట్టి మనం దేవుని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి we will automatically worship God in spirit and in truth. మనం ఆటోమేటిక్ గా మనం వర్షిప్ చేస్తాం, తండ్రిని వర్షిప్ చేస్తాం, ప్రభువానికి వందనాలు ఇస్తూ మనం వర్షిప్ చేస్తూనే ఉంటాం, మన వాక్యం చదువుతూనే ఉంటాం, మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ let every spiritual eye be opened in Jesus name. May your spiritual eyes be enlightened in Jesus name. మీ యొక్క ఆత్మీయ నేత్రములు ప్రభువైన యేసుక్రీస్తు నామమున తెరవబడును గాక. Amen. Hallelujah. Let the light of the living God Almighty come upon every one of us. జీవం గల దేవుని యొక్క వెలుగు, శక్తి, పరిశుద్ధాత్మ శక్తి in the name of Jesus come upon us. Oh, hallelujah. I feel the anointing. I feel the presence of the Holy Spirit. In the name of Jesus, receive the anointing of the Holy Spirit. Receive the anointing in the name of Jesus. Let your feeble knees be strengthened in the name of Jesus. Let your weak hands be strengthened in the name of Jesus. Let your feeble knees bow down before the throne of grace in Jesus' name, and let you pray. Be led by the Spirit of God. Be filled with the Spirit of God, and be led by the Spirit of God in Jesus' name. దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఈ రోజు ప్రతి విషయంలో పొందుకొని మీరు ప్రార్థన చేసినప్పుడల్లా, పోయిన ప్లేస్లల్లా దేవుని యొక్క పరలోక ద్వారములు తెరవబడి దేవుని యొక్క అవును ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ the anointing of the Holy Spirit, the glory of God come into that place. మీరున్న ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్క కుటుంబంలో, మీరు ఎక్కడికి పోయినా, మీ ఆఫీస్ లో, బిజినెస్ లో, మీరు ఏ పని చేసినప్పటికీ, మీరు ఎక్కడికి పోయినా అక్కడ పరలోక ద్వారములు తెరవబడి దేవుని యొక్క పని జరుగును గాక, దేవుని సువాసన ప్రకటింపబడును గాక, దేవుని యొక్క రాజ్యంలోకి నశించిపోయే ఆత్మలు వచ్చుదురు గాక, స్వస్థత జరుగును గాక, కార్యములు జరుగును గాక. In the name of Jesus, let there be great revival of the Holy Spirit in every country in Jesus' name through this prayer group. Jesus, thank you. Hallelujah. In the name of Jesus, through your families, through your children, through you, in the name of Jesus, let there be revival of the Holy Spirit. Whenever you pray, open your mouth, ask God. God bless us in the name of Jesus. Prabha, kutumani rakshinchadi, kutumani దీవించండి. మనం ప్రార్థన చేసినప్పుడు in the name of Jesus, there will be revival of the Holy Spirit in every family, in every country. When you pray in Jesus' name, Father, I pray, fill every one of these Father, of families, Father, whoever is connected to this Father prayer group, Father, in the name of Jesus, fill them all with your Holy Spirit in Jesus' name. Use them mightily for your glory, Lord. In Jesus' name, Father, in Jesus' name, in the name of Lord Jesus Christ of Nazareth, Lord, in Jesus' name. I say, Amen. a disciple should always discipline. A disciple of Lord Jesus Christ should always discipline. No discipline, no discipleship. Discipline లేకపోతే you cannot be a disciple. When you are disciplined, you are the disciple of Lord Jesus Christ. When we are disciplined, we are the disciples of Lord Jesus Christ. Hallelujah. Amen. So very important matter, very important truth, very important revelation that God is speaking to us. Discipline, discipline, discipline. Hallelujah. ఈ చివరి రోజుల్లో, ఈ అంధకారపు రోజుల్లో మనము కావాల్సిన, దేవుని యొక్క బిడ్డలకు కావాల్సింది డిసిప్లిన్. Submit to the hands of God, discipline yourself, and God will definitely bless us. God will definitely use us. God's will be fulfilled in our lives in Jesus' name, and through our lives in Jesus' name. Hallelujah. Hallelujah. Discipline అనేది ఇది పరిశుద్ధాత్మ యొక్క ఫలము. డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్, డిసిప్లిన్ లేదా సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇది పరిశుద్ధాత్మ యొక్క ఫలము. పరిశుద్ధాత్మ ఫలములు మనం చూసినట్టయితే గలితీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూసినట్టయితే, మీరు మీ పర్సనల్ టైంలో మీరు చదవండి. గలితీలకు రాసిన పత్రిక శరీర క్రియల గురించి, మన తర్వాత పరిశుద్ధాత్మ ఫలం గురించి మాట్లాడుతూ దేవుడు చెప్తా ఉంటాడు. గలితీలకు రాసిన పత్రిక 5th chapter 16th verse to 26th verse. Galatians 5th chapter 16 to 26 verse మీ పర్సనల్ టైంలో చదవండి. అయితే డిసిప్లైన్ అనేది ఇట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. గలితీలకు రాసిన పత్రిక 22-23 మనం చదివినట్టయితే, బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ love, joy, peace, long suffering, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Against such there is no law. Self-control is nothing but discipline.
డిసిప్లిన్ అని మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఫలములు. మనం క్రీస్తులో మనం నిలబడి ఉన్నప్పుడు, మనం క్రీస్తులో మనం ఏకమై ఉన్నప్పుడు, క్రీస్తు మన యొక్క వాక్యం మనలో ఏకమైనప్పుడు మనం బహుగా ఫలించే ఫలములలో ఒక ఫలం ఏంటంటే డిసిప్లిన్. సో మనము వాక్యం చదువుతున్నప్పుడు లాస్ట్ వీక్ నేను చెప్పాను, వెన్ వీఆర్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ స్పిరిట్. వెన్ వీఆర్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, we are receiving the spirit of God. మనం వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం మన లోపలికి వస్తుంది. వాక్యం వస్తుంది దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వస్తున్నారు. When we are receiving the word of God, we are receiving the spirit of God, because Bible says God is spirit and word is God. వాక్యమే దేవుడు అయి ఉన్నాడు and God is spirit. When we are reading the Bible, when we are meditating upon the word of God, we have to be very serious that we are receiving the spirit of God. మనం దేవుని యొక్క ఆత్మను పొందుకుంటున్నాం, దేవుని యొక్క వాక్యం పొందుకుంటున్నాం అంటే, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆత్మను పొందుకుంటాం అంటే మనం దేవుని పొందుకుంటున్నాం అంటే దాని అర్థము క్రీస్తు యొక్క స్వరూపంలోకి మనం మారుతున్నాం. హల్లెలూయా. మనం క్రీస్తు యొక్క స్వరూపంలోకి మనం మారుతున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ రిసీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం చదవటం అంటే మనం చూస్తున్నప్పుడు ఒకటే మనకు తెలుసు, మనం క్రీస్తును పొందుకుంటున్నాం. క్రీస్తు యొక్క రూపంలోకి మనం మార్చబడుతున్నాం. క్రీస్తు యేసును మనం పొందుకుంటున్నాం. క్రీస్తు రూపంలోకి మనం మార్చబడుతున్నాం. క్రీస్తు పోలికలోకి, క్రీస్తు యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం పొందుకుంటున్నాం. క్రీస్తు యొక్క క్యారెక్టర్స్ మనం పొందుకుంటున్నాం. క్రీస్తు యొక్క మనసును మనం పొందుకుంటున్నాం. క్రీస్తు యొక్క మహిమను మనం పొందుకుంటున్నాం. క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకుంటున్నాం. తండ్రి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుకి ఏమైతే ఇచ్చాడో అది మొత్తాన్ని మన వాక్యం ద్వారా, క్రీస్తు ద్వారా మనం పొందుకుంటున్నాం. Amen. So it is very important that we read the word of God, and it is very important that we meditate upon the word of God, and it is very important that we have to pray according to the word of God. When we don't know what to pray the scriptures. మనకి ప్రార్థన ఎప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు వాక్యంను ప్రార్థన చేయండి. వాక్యం ఎత్తి పట్టుకొని యెహోవా నాకు కాపాడని అదే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. make prayer as scripture, make scriptures as your prayer points. వాక్యమును మన ప్రేయర్ పాయింట్స్ గా చేసుకోవాలి. Pray the scriptures, read the scriptures, meditate upon the scriptures and pray the scriptures in Jesus name. And ఇంకా మనం చూసినట్టయితే 2 తిమోతి 1:7 మనం చూసినట్టయితే, 2 తిమోతి 1:7 మనం చూసినట్టయితే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మను ఇచ్చెను గాని తిరిగితనం గల ఆత్మను ఇయ్యలేదు. హల్లెలూయా. దేవుడు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాను గాని, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాను గాని తిరిగితనం గల ఆత్మని ఇయ్యలేదు. మనం అదే ఇంగ్లీష్ వర్షన్ లో చూసినట్టయితే, but the spirit God gave us does not make us timid, but gives us power, love and self discipline. దేవుడు ఇచ్చిన ఆత్మ మనకి ఎటువంటి ఆత్మ అంటే, దేవుడు మనకి ఎటువంటి ఆత్మ ఇచ్చాడంటే శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం అంటే సెల్ఫ్ డిసిప్లిన్ గల ఆత్మని మనకి దేవుడు ఇచ్చాడు. అందుకని డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ షుడ్ డిసిప్లిన్. మనం క్రీస్తును చూసినట్టయితే he disciplined himself so much, he humbled himself so much and he submitted to the Father, and that is why Father gave him the name above every name in heaven, on earth and under the earth. Jesus, the name of Jesus is above every name. And దేవుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకున్నాడు. అన్నిటికంటే పెద్ద స్థానములలో తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకున్నాడు. మనం ప్రభువైన యేసుక్రీస్తు మనం నడిచినప్పుడు, ఆయన స్వరూపంలోకి మనం మారినప్పుడు మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు నందు తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున అనుకుంటాం. Hallelujah. That is the greatest position. Sitting on the right hand side of God Almighty in Christ Jesus. That is the greatest position. Hallelujah. So మనం సామెతలు 12:1 చూసినట్టయితే, whoever loves discipline loves knowledge, but whoever hates correction is stupid. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. we are disciplining ourselves, we are loving knowledge. మనం దేవుని యొక్క జ్ఞానమును పొందుకుంటున్నాం. We are receiving the knowledge of God, we are receiving the wisdom of God, we are receiving the understanding of God when we are loving discipline. And
మనం డిసిప్లైన్ ని హేట్ చేసినట్టయితే, మన డిసిప్లైన్ ని తృణీకరించినట్టయితే, ఇంగ్లీష్ వర్షన్ లో చూసినట్టయితే పీపుల్ హూ రిజెక్ట్స్ డిసిప్లైన్ ఆర్ కాల్డ్ as స్టూపిడ్ పీపుల్, ఇంగ్లీష్ వర్షన్ లో. అదే తెలుగులో పశుప్రాయుడు. పీపుల్ హూ హేట్స్ డిసిప్లైన్, ఎవరైతే డిసిప్లైన్ ని తృణీకరిస్తారో వాళ్ళు పశుప్రాయులు అంట. సామెతలు 12వ అధ్యాయం 1వ హీబ్రూలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9 నుంచి 11 వరకు మనం చూసినట్టయితే, మోర్ ఓవర్ వి ఆల్ హ్యావ్ even fathers who disciplined us. అయితే మనం ఈ స్క్రిప్చర్ చూసినట్లయితే ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక 12:9 నుంచి 11 చూసినట్లయితే, దేవుడు మన మంచి కొరకు మనల్ని పరిశుద్ధపరిచి తన నిత్య జీవంలోకి మనం తీసుకోవడానికి, మనల్ని నీతిని తీసుకురావడానికి దేవుడు మనకి డిసిప్లైన్ చేస్తాడు. గాడ్ డిసిప్లైన్స్ సో దట్ వి విల్ బి holy sons of God. And the discipline of God always produces the harvest of righteousness. నీతిని కలిగిస్తుంది దేవుని యొక్క డిసిప్లైన్. And Revelations 3rd chapter 19th verse, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, నేను ప్రేమించు వారి అందరిని నేను గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందును. డిసిప్లైన్ when we are submitting in the hands of God. అన్న గంజాయి స్కూల్ ఎక్కడ? గంజాయి when we are disciplined, when we are disciplining ourselves before God, we are క్లాక్ టవర్ submitting ఇదే కదా, క్లాక్ టవర్ దేవుని మనసులో ప్రేమించి క్లాక్ టవర్ దగ్గరనే అన్నావు. ఆయన శిక్షలు ఆయన ఎవరైతే డిసిప్లిన్ చేస్తారో ఆయన వాళ్ళని కరెక్ట్ చేస్తారు, వాళ్ళు సరి చేస్తారు. దేవుడు సరి చేస్తారు. ఇటు ఎటు పోతుందా ఇటు? హల్లెలూయా. సామెతలు చివరి వాక్యము సామెతలు 6వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గము. డిసిప్లిన్ లీడ్స్ us to eternal life. డిసిప్లిన్ అనేది మనకి జీవ మార్గముకు నడిపిస్తుంది. లీడ్ us to eternal life. హల్లెలూయా. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్ దేవుడు నాకు ఇచ్చిన మాట, మనం ఈ రోజు దేవుడు మీ ముందర చెప్పిన మాట. ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున తండ్రి, జీవం గల దేవ, పరిపూర్ణ దేవ, తండ్రి ప్రభా, ఈ వాక్యంతో మాట్లాడడానికి వినాయక టైలర్ ప్రభా, మా అందరికి ప్రభా యొక్క పరిశుద్ధాత్మత నింపినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభా, నా తండ్రి ప్రభా, thank you, Father, for filling us with the spirit of prayer. Thank you, Father, for filling us with the spirit of intercession. Thank you, Father, for filling us with the spirit of praise and worship, Father, in Jesus' name. Thank you, Lord. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును తండ్రి. రక్షణ ప్రభా, నా తండ్రి, ఈ వాక్యం ద్వారా ప్రభా తండ్రి ప్రభా దేవా, నా తండ్రి ఈ గ్రూప్ లో జరిగే ప్రార్థన ద్వారా ప్రతి దేశం రాజ్యంలో వచ్చింది కాక ఇన్ జీసస్ నేమ్ ప్రభా. అనేకులు ప్రభు యేసుక్రీస్తుని వారు రక్షకులుగా ప్రభువుగా అంగీకరించి రక్షణ పొందుదురు గాక. మీ జీవం పొందుతున్న మీ పరలోక రాజ్యం చేదురుగా చేరి ప్రభా ఇప్పటికి శాశ్వతంగా మీ యొక్క నిత్య మహిమలో ఉండేటువంటి కృపను దయచేయమని ప్రార్థన, రక్షణ దయచేయమని ప్రార్థన. లార్డ్, హీల్ పీపుల్ from every sickness and disease and deliver people from every bondage. Thank you, Lord. Thank you for listening to our prayers, and thank you for answering the prayers. We give you all the glory, honor, and praise to you. In Jesus' mighty name we pray, Father God. Amen. 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 Hallelujah. Praise the Lord.